అనగనగా ఒక లైఫ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. లైఫ్ లో ఎంజాయ్ చేయండి గైస్. ఎంజాయ్ అనేది మర్చిపోకండి. లైఫ్ లో అసలు సీరియస్ గా తీసుకోవద్దు. స్ట్రెస్ అసలే తీసుకోవద్దు. ఫోకస్ ఒకదాని మీద పెట్టండి, అది లైఫ్ ని ఎంజాయ్ చేయడం మీద. సో ఒకవేళ మీరు ఎంజాయ్ చేయలేకపోతే కింద సబ్స్క్రైబ్ చేయండి, నేనే ఎంజాయ్ చేస్తాను. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది కదా, దాన్ని రివ్యూ చేద్దాం. దాని గురించి పిన్ టు పిన్ మొత్తం డిస్కస్ చేద్దాం. ఓకే, సో వీడియో స్టార్టింగ్ లో మనకు చిన్న నరేషన్ అయితే ఇచ్చారు. ఆ నరేషన్ లోనే సినిమా ఒక మాక్సిమం ప్లాట్ అనేది, మాక్సిమం స్టోరీ అనేది అందులోనే చెప్పేశారు. మనకి ఇది బాగా క్లియర్ గా తెలుస్తుంది. దీని తర్వాత వచ్చే డైలాగ్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే మన భూమి మీద ఉన్నది ఒకటే కోహినూర్. నేనేది ఎలా రిలేట్ చేసుకున్నానంటే మన భూమి మీద ఉన్నది ఒకటే కోహినూర్, అలాగే మన ఇండస్ట్రీలో ఉన్నది ఒకే ఒక పవర్ స్టార్. సో ఈ వీడియోలో నాకు పవర్ స్టార్ తప్ప ఇంకెవరు కనిపించలేదు. అంత బాగా పవర్ స్టార్ ని మనకి ఈ వీడియోలో చూపించారు. ఆబ్వియస్ గా థియేటర్ లో కూడా ఖచ్చితంగా మనకి ఇట్స్ బ్యాంగ్ బ్యాంగ్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి అయితే పండగ. ప్రతి మూమెంట్ ఖచ్చితంగా పేపర్లు చింపి ఎగరేసేటట్టునే నాకు ఈ ట్రైలర్ తో కనిపించింది. హోప్ ఫర్ ద బెస్ట్. అలాగే ఇచ్చిన ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అదిరిపోయాయి. యాక్చువల్ గా ఈ టైంలో ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది చాలా హెల్ప్ అవుతుంది మూవీకి. బేసిక్ గా మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఖచ్చితంగా జనాలు వస్తారు, చూస్తారు. కానీ ఇప్పుడు మనం వింటున్నాం కదా, ఈ మూవీ చాలా డిలే అవడం వల్ల బయర్స్ ఎవరు లేరు కొనడానికి, అది ఇది అని. దానికి ఈ కరెక్ట్ టైంలో ఏదైతే ట్రైలర్ రిలీజ్ చేశారో ఇది చాలా హెల్ప్ అవుతుంది. బయర్స్ కి చాలా మోటివేషన్ ఇస్తుంది ఈ మూవీ కొనడానికి. ఎందుకంటే ట్రైలర్ అయితే అదిరిపోయింది. ప్రతి 10 seconds కి ఏదో ఒక వావ్ మూమెంట్ అనేది ట్రైలర్ లో బాగా చూపించారు. సో ఖచ్చితంగా మూవీలో కూడా చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ ఈ బయర్స్ కి వస్తుంది. ఖచ్చితంగా కొంటారు. అలాగే మనం కూడా ఎక్కడ తగ్గకుండా ఖచ్చితంగా మూవీ చూస్తాం, అదరగొడతాం. ఇంకా డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి డైలాగ్ అందరికి కనెక్ట్ అయ్యే విధంగా రాశారు. అలాగే కనెక్ట్ అయ్యారు కూడా. నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను ఈ డైలాగ్స్ కి. మీరు ఎలా కనెక్ట్ అయ్యారో కింద కమెంట్ లో చెప్పండి. సో అన్నిటిలోని ఈ డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే ఇప్పటి వరకు మేకల్ని తినే పులినే చూసారు, కానీ ఇప్పటి నుంచి పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారనేది. నేను ఇది ఎలా రిలేట్ చేసుకున్నానంటే ఇప్పటి వరకు తన రికార్డ్స్ తనే బద్దలు కొట్టుకునే పవన్ కళ్యాణ్ చూసాం. ఇప్పటి నుంచి అందరి రికార్డ్స్ ని బద్దలు కొట్టే పవన్ కళ్యాణ్ ని మనం ఖచ్చితంగా చూస్తాం అన్నట్టుగా నేను రిలేట్ చేసుకున్నాను. ఇది ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి. అండ్ ఇంకొక డైలాగ్ చూసుకుంటే చాలా క్లాసిక్ గా చాలా గ్రేస్ తో చెప్పారు పవర్ స్టార్. అదేంటంటే వినాలి, వీరమల్లు చెప్పినప్పుడు వినాలి. అండ్ అలాగే బయ్యర్స్ అందరం కొనాలి. ఏమి ఆలోచించుకోండి, ఈ మూవీని కొనాలి. మేమందరం దీన్ని బ్లాక్ బాస్టర్ చేయాలి, చేస్తాం కూడా. ఇంక ఈ మూవీస్ లో గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుంటే గ్రాఫిక్స్ ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే అంత రియలిస్టిక్ గా అనిపించలేదు. అండ్ నేను మాది 65 inches టీవీ, అందులో కూడా నేను చూసాను. కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. నెక్స్ట్ ఫైట్స్ గురించి మాట్లాడుకునేటట్టయితే ఎక్సలెంట్, ఇట్స్ పీస్ అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా బాగా చూపించారు. ప్రతి ఫైట్ లోని ఒక ఎలివేషన్ అనేది యాడ్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సపోర్ట్ చేసి నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ ఫైట్స్ కానీ ఈ సీక్వెన్సెస్ కానీ థియేటర్ లో నాకు తెలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మనం ఫైట్స్ కానీ బీజిఎం కానీ. కిరవాణి గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇలాంటి మూవీస్ కి కిరవాణి మార్క్ అనేది మనం ఖచ్చితంగా చూస్తాము. అలాగే ఈ ట్రైలర్ లో కూడా నాకైతే కనిపించింది. నేను ఈ ట్రైలర్ ని చూడడమే కాకుండా విన్నాను కూడా. అంటే లైక్ ఫోన్ లో పక్కన పెట్టేసి ఓన్లీ విన్నాను. వింటున్నప్పుడు కూడా ఐ గాట్ గూస్ బంప్స్. అంత బాగా బీజీవీ అనేది కిరవాణి గారు ఇచ్చారు. ఇలాంటి పేట్రియాటిక్ మూవీస్ కి ఖచ్చితంగా ప్రెసెంట్ మనం చాలా బాగా ఆదరిస్తున్నాం, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాం. అలాగే ఈ మూవీని కూడా మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, అది నాకు తెలుసు. అండ్ మూవీ కూడా అదిరిపోతుంది. ఎందుకంటే ట్రైలర్ చాలా బాగా చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైఫ్ ని ఎంజాయ్ చేయండి. కింద సబ్స్క్రైబ్ చేయండి, నేను కూడా ఎంజాయ్ చేస్తా. బాయ్.